రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ టెక్న్యూస్ ఎపిసోడ్ 507తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఏంటా బ్యాక్గ్రౌండ్ మారిందని చూస్తున్నారా? సో నాకైతే చిన్న మ్యారేజ్ ఉండటం వల్ల మా బ్రదర్ది హోమ్ టౌన్కి అయితే వచ్చేసాను. సో మళ్ళీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో ఐ విల్ బి బ్యాక్ టు ద హైదరాబాద్ బ్యాక్. మీకు మాత్రం రెగ్యులర్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇకపోతే నిన్న నేను అడిగిన ఆడియన్స్ పోల్ అయితే మీకు సంబంధించి రిజల్ట్ అయితే మనం చూద్దాం. మీకు రోలబుల్ లేదా ఫోల్డబుల్ స్క్రీన్స్ అంటే ఇష్టం లేదా అని చెప్పి నేను అడిగాను. ఎస్ ఇష్టం అని చెప్పి 13%, లేదు ఇష్టం లేదు అని చెప్పి 35%, అలాగే మేబీ తక్కువ ధరకు వస్తే పర్చేస్ చేస్తాను అని చెప్పి 51% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నన్ను అడిగితే ఇంకా రోలబుల్ లేదా ఫోల్డబుల్ డిస్ప్లేస్ మనకి 2021-22 కల్లా మనకి మంచి వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడైతే పర్చేస్ చేయకండి, మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, అసలు సాధారణంగా మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇష్టపడుతూ ఉంటారా, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని ఇష్టపడుతూ ఉంటారా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి ఇంటికి ఇచ్చేసి ఓట్ చేయండి. అనేది సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నిక్స్లో చూసేద్దాం. మొదటి న్యూస్ రేపు మనకి OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus ఈరోజు OnePlus 8 సిరీస్లో ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి బీటా 4 వర్షన్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ బగ్స్తో పాటుగా ఇది ఒక సరికొత్త ఫ్యూచర్ కింద మన ముందు తీసుకున్నాడు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus 8 సిరీస్లో అంటే 8, 80, 8 Pro సో ఈ మూడిటిల్లో కూడా ఎవరన్నా బీటా ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వాల్కమ్ కంపెనీ నుంచి క్వాల్కమ్ రేపు December 1st క్వాల్కమ్ సబ్మిట్ అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో దీంట్లోనే మనకి వీళ్ళు 875తో పాటు మరికొన్ని ప్రాసెసర్ 5G ప్రాసెసర్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇక దీంట్లో ఏకంగా ఇది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 1 కాదు 2 కాదు 5 మొబైల్ ఫోన్స్ మనం చూసేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో ఆల్రెడీ మనకు కన్ఫర్మ్డ్ ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా చూసారంటే శాంసంగ్కి సంబంధించినటువంటి శాంసంగ్ గెలాక్సీ S21 అయితే ఒకటి ఉంది, OnePlus 9 Pro అయితే ఒకటి ఉంది. ఇక దీంతో పాటుగా MI 11 Pro కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు మేజు మరియు LG ఈ 2 కంపెనీస్ కూడా మన ముందుకి ఈ 875 ప్రాసెసర్తో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా మనకి 2021 ఫస్ట్ క్వార్టర్ లోపలే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. సో మనకి 875 ఏదైతే ఉందో 865 ప్లస్కి కొంచెం అడ్వాన్స్డ్గా అరౌండ్ 20% బెటర్ పెర్ఫార్మెన్స్తో పాటుగా మనకి 5Gలో కూడా ఇంటర్నెట్ స్పీడ్స్ అనేవి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ మరొక 6 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ప్రాసెసర్కి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మనకైతే లీక్ అవ్వడం జరిగింది. సో దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి MT6893 అనేటువంటి పేరుతో మన ముందు రాబోతుంది. మేబీ ఇది కూడా మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ సిరీస్లోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ 900 ప్రాసెసర్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు, ఎందుకంటే 800 ఉంది, అలాగే 1000 ఉంది. మేబీ ఇది 900 అయినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక కోరు 3.1 GHz క్లాక్ స్పీడ్ మీద మనకు రావడం జరుగుతుందంట. ఆమ్ కోర్టెక్స్కి సంబంధించినటువంటి A78 కోర్ తోటి. మరొకటి వచ్చేటప్పటికి 2.6 GHzకి సంబంధించినటువంటి కోర్స్ ఉంటాయంట A78కి సంబంధించినటువంటి కోర్స్లో. అంటే ఒకటేమో క్లాక్ ఎక్కువ ఉంటుంది, మరొకటి క్లాక్ తక్కువగా ఉంటుంది, అంతే తేడా. మరొక 2 GHzకి సంబంధించినటువంటి A55 కోర్స్ రావటం మరొక విశేషం. అంటే ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. మాలిక్ సంబంధించినటువంటి G77 GPUతో ఇది రావటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి యాంటీ2 బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనకు రివీల్ అయినాయి. అండ్ దీంతో పాటుగా ప్యారల్గా గిగ్బెంచ్ స్కోర్స్ అయితే వచ్చేసినాయి. యాంటీ2 అయితే ఇంకా రివీల్ కాలేదు, గిగ్బెంచ్ స్కోర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 866 సింగిల్ కోర్లోను అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే ఇది 2948 పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉండేలాగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు మోటోలో నుంచి మోటో G5G ఏదైతే రీసెంట్గా వీళ్ళు యూరోప్లో సుమారుగా 300 యూరోస్కి వీళ్ళు లాంచ్ చేయడమే జరిగింది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 29-30,000 రూపీస్ దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ మొబైల్ ఫోన్ని అతి త్వరలో మనం మన ఇండియాలో కూడా చూసే అవకాశం ఉందంట. సో ఆల్రెడీ క్వాల్కమ్ సంబంధించినటువంటి 765 5G ప్రాసెసర్తో మనకి OnePlus Nord అయితే ఉంది. సో దానికి కాంపిటేటివ్గా ఈ సెగ్మెంట్లో ఎక్కువగా 5G మొబైల్ ఫోన్స్ని ప్లేస్ చేయాలి అన్న ఉద్దేశంతో అన్ని కంపెనీస్ చూస్తూనే ఉన్నాయి. సో అదే సెగ్మెంట్లో ఇది కూడా మనకి అరౌండ్ 23-25 వేల రూపాయల్లోనే ఈ మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ఇండియాలో మనం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేసుకుంది కాబట్టి సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్. నెక్స్ట్ ఉన్న గూగుల్ నుంచి గూగుల్ మొన్న రీసెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి యాప్స్ యొక్క కలర్స్ ఐకాన్స్ ఏవైతే వీటన్నిటిని రీడిఫైన్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా రీడిజైన్ చేశారు. అండ్ దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి థీమ్ 4 కలర్స్ కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఇదే
ప్రోలో వీళ్ళకి సంబంధించినటువంటి మరొక అప్లికేషన్ కూడా మనకి అప్డేట్ కానుంది. సో అదేంటి అంటే నథింగ్ బట్ గూగుల్ ఫోన్ యాప్. సో ఈ గూగుల్ ఫోన్ యాప్లో కూడా మనకి 4 అంటే క్వాడ్ కలర్స్ ఉన్నటువంటి వీళ్ళ డెడికేటెడ్ కలర్స్ ఉంటాయి చూసారా, లైక్ ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్. సో ఈ 4 కలర్స్ తోటి ఈ యాప్ని అయితే డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకు మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఓన్లీ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఐకాన్ మాత్రమే రావడం జరుగుతుంది. కానీ ఇకపైన అది కూడా ఈ ఎగ్జిస్టింగ్ కలర్స్తో రీప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఆండ్రాయిడ్ 11 OSలో మేబీ ఇది మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పబ్జీ దగ్గర నుంచి. పబ్జీ గత కొద్ది కాలంగా అయితే చాలా ఊరుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం రోజు ఏదో ఒక న్యూస్ అయితే పబ్జీ గురించి వింటూనే ఉన్నాం. ఈరోజు అలాంటిదే మరొక న్యూస్ అయితే మన ముందుకు రాబోతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ దీని నుంచి మనకు ఒక టోర్నమెంట్ చూసేటువంటి అవకాశం ఉందంట. దీని ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 6 కోట్ల ప్రైజ్ మనీని అఫీషియల్గా పబ్జీ మొబైల్ ఇండియా మన ఇండియాలో మొబైల్ ఫోన్ లాంచ్ అయిన వెంటనే టోర్నమెంట్ని కండక్ట్ చేసి దీన్ని ప్రైజ్ మనీ కింద డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఇది వచ్చేటప్పటికి ఒక ప్రముఖ పబ్జీ గేమ్ ప్లేయర్, ప్రొఫెషనల్ పబ్జీ గేమ్ ప్లేయర్ అని కూడా అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఈయన వచ్చేటప్పటికే కొన్ని టీమ్స్కి మోడరేటర్ కింద కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈయన అఫీషియల్గా అనౌన్స్ చేసిన న్యూస్ అయితే ఇది. సో ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కెరీర్గా ఎంచుకునే వాళ్ళకి సుమారుగా 40,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని సుమారుగా 2 లక్షల దాకా పర్ మంత్ శాలరీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంట. యూత్ గెట్ రెడీ ఫర్ దిస్ అని చెప్పి ఒక క్యాప్షన్ తోటి ఇతని ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఎనీవే వస్తే బాగానే ఉంటుంది, కానీ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా క్వశ్చన్ మార్కే. నిన్నైతే డౌన్లోడ్ ఫైల్స్ వెబ్సైట్ని అయితే చేశారు, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది రీడైరెక్ట్ అవుతుంది పేజెస్కి. అలాగే అంటే మోస్ట్ ప్రాబబ్లీ బ్యాక్ అండ్ వర్క్ అంతా రెడీ అయింది. ఎప్పుడైతే మన గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే జస్ట్ ఏ బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.